అనుచరులు దాడి చేయాలనే ఆలోచనతో తాగి అందరికి తాపుకొని నా ఆఫీస్ పైన దాడి చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి పోలీసులు అడ్డుకొని అక్కడికి వచ్చినటువంటి చిల్లర మూకలను చెదరగొట్టడం జరిగింది. బుడ్డా రాజశేఖర రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బుడ్డా రాజశేఖర రెడ్డి చిల్లర చేష్టలు మానుకో. ఈ చిల్లర చేష్టలు మానుకుంటే బాగుంటుంది. నీకు దమ్ముంటే నేను చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భయపడే ప్రసక్తి లేదు నీకు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇక్కడ కట్టుకునేటప్పటి నుంచి చూస్తున్నా. నేను నీ బెదిరింపులు, నువ్వేదో దొంగ చేష్టలు, ఏదో ఒకటి భయపడిపోతారు. భయపడించుకోవాలా? ఈ భయపడి చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు. భయం ఎట్లాడదో చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు. కాబట్టి ఈ చిల్లర చేష్టలు మానుకో. నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పరిపాలించు, బాగా అభివృద్ధి చేయి నియోజకవర్గాన్ని. నీకు అభివృద్ధి చేతగాక నీకు జనాలు వచ్చే పరిస్థితి లేక పట్టపగలే ఉదయాన్నించి తాగుతూ ఈ మధ్యకాలంలో అటవీ అధికారుల పైన దాడి చేయడం, అదేవిధంగా చెక్ పోస్ట్ టోల్ గేట్లో ఉన్నటువంటి వారిని దాడి చేసి ఎత్తుకుపోవడం, వైశ్యులను ఎప్పుడో నాకు సపోర్ట్ చేసినారని చెప్పి ఎలక్షన్ల తర్వాత వైశ్యులను, పాపం నోరు లేనటువంటి వైశ్యులను మనుషులను పెట్టి కొట్టించడం, అదేవిధంగా తన వెంట తిరుగుతున్నటువంటి అనుమాయులను కూడా తప్పదాగి వాళ్ళను కొట్టి హింసించి హాస్పిటల్లో పట్టి హాస్పిటల్లో తనే చూపించడం, ఈ విధంగా పోయిన వాళ్ళని అందరినీ తిడుతూ దుర్భాషలాడుతూ చాలా కాలం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత తలకాయకు మదం ఎక్కి ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య ప్రవర్తించడం జరుగుతూ ఉంది. సరే, నీ వాళ్ళు నీ ఇష్టం అంతవరకే, కానీ ఎవరు భయపడేది అనేది కుదరదు. ఎందుకంటే బాగున్నటువంటి నియోజకవర్గాన్ని చెడగొట్టకూడదనే ఉద్దేశంతో ఆ నియోజకవర్గం శాంతియుతంగా నడవాలి. దాదాపు 14 సంవత్సరాలు నేను ఒక కొత్త నియోజకవర్గానికి వచ్చాను, బాగా అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయంతో నేను తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా చేశాను, తెలుగుదేశంలో పోటీ కూడా చేశాను. నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా హుందాగా రాజకీయాలు చేస్తూ ఉన్నా. మీకు తెలుసు నా యొక్క నైతికత ఏంటి అనేది. అదే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు గతంలో అమ్ముడుపోయి 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి చంద్రబాబు నాయుడు పార్టీ మారి ఆ రోజుల్లో అతను పోటీ చేయననే విషయాన్ని కూడా మీకు తెలుసు. పోటీ చేతులు ఎత్తేసి నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి పోటీ చేయలేని పరిస్థితుల్లో కూడా చూసాం. అతని బెదిరింపులు చూసాం, అతని యొక్క భయాన్ని చూసాం. అటువంటి వ్యక్తి ఈరోజు చిల్లరగా, నేను ఆ రోజు పార్టీ మారుచున్నప్పుడు మా అన్న నంద్యాలలో ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు నేను కూడా నిబద్ధత గల లీడర్గా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి నేను ఆ రోజు నాకు ఇచ్చినటువంటి తెలుగుదేశం ద్వారా లబ్ధి పొందినటువంటి, నేను పోటీ చేసి గెలిచినటువంటి సీటును 3 మాసాలకే, 6 సంవత్సరాలు ఉన్నటువంటి పదవిని 3 మాసాలకే రాజీనామా చేసి పార్టీ మారిన విషయం ప్రజలందరికీ తెలుసు. నా వ్యక్తిగతము, నా యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను అటువంటి నైతికత కలిగినటువంటి వ్యక్తిని. నేను ఎవరు రాజీనామా చేసి నీ పార్టీకి, నాకు బీఫారంతో గెలిచినటువంటి వాడిని కాబట్టి మీ పార్టీకి రాజీనామా చేసి నేను వైసీపీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను 2 జిల్లాలు, కంబైన్డ్ జిల్లాల్లో. అదేవిధంగా ఈ యొక్క వైసీపీలో కూడా 4.5 సంవత్సరం పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన విషయం అందరికీ తెలిసినదే. నేను ఎక్కడన్నా ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతగా, పద్ధతిగా రాజకీయాలు చేసిన వ్యక్తిని. చిల్లరగా నీలాగా రాజకీయాలు చేయలేదు. దీనికి పోతే ఇది ఎంత కాసేపు పక్కన పెడితే, మొన్న సున్నిపెండలో అక్కడ చాలా పాపం డ్యామ్ కట్టినప్పుడు 1962-63 కాలంలో శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు అప్పటి నుంచి జీవిస్తున్నటువంటి కూలీలు కావచ్చు, ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు,
ఎంతో మంది రిటైర్ అయిపోయి 3000 క్వార్టర్స్ నిర్మిస్తే ఆ ప్రాజెక్టు పరిధిలో సున్నిపెంటలో వాళ్ళందరూ కూడా చాలా మంది పాపం రిటైర్డ్ అయ్యి చాలా మంది చనిపోయారు కూడా, అసూలు బాశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ డ్యాములో ఆ రోజుల్లో వేల మందితో మొదలైనటువంటి ఆ డ్యామ్ పరిస్థితి ఆఖరికి 100 మంది కూడా ఈరోజు ఉద్యోగాలు చేయడం లేదు. చనిపోయిన వారు చాలా మంది, కూలీలుగా ఉన్నటువంటి వారు కూడా వివిధ రాష్ట్రాల నుంచి జీవిస్తున్నారు. దాన్ని నేను గ్రామ పంచాయతీగా చేసి, మన ప్రభుత్వం రాగానే అది గ్రామ పంచాయతీ కాదు, దాదాపు దానికి ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సున్నిపెంటను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో నేను ఆ పంచాయతీ గ్రామ పంచాయతీగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే దాన్ని ఏదో విధంగా సీఎం గారి దృష్టిలో పెడితే సీఎం గారు అయ్యో ఇంతవరకు ఈ విధంగా అందా, అది పంచాయతీగా లేదు, మున్సిపాలిటీగా లేదా అని చెప్పి వెంటనే దాన్ని పంచాయతీగా చేసి 4 సచివాలయాలు, 72 మంది వాలంటీర్లు, 52 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడినటువంటి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించాలనే ఉద్దేశంతో దాన్ని 2023లో దాన్ని జీవో 40 తీసుకొచ్చి దాన్ని క్యాబినెట్లో అప్రూవల్ చేయించి, గతంలో కూడా హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టి, ఎందుకంటే ఫారెస్ట్ సంబంధించినటువంటి అటవీ భూమి సున్నిపెంట గ్రామం 1468 ఎకరాల భూమి, దాన్ని ఆ రోజుల్లో ఇరిగేషన్కి ఇవ్వడం, ఇరిగేషన్ శాఖలో ఇంతవరకు కూడా అక్కడ జీవిస్తున్నటువంటి వారికి హక్కులు లేకపోవడం, హక్కులు కల్పించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అడిగిన వెంటనే ఈ పంచాయతీ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం, 2023 నాటికి పంచాయతీగా ఉండడం. అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు 21 జీవో తీసుకొచ్చి ఆ రోజు రెగ్యులరైజ్ చేయమంటే దాంట్లో కొన్ని తప్పులు ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలో కొన్ని అనుగుణంగా లేకుండా వీళ్ళకు ఇల్లు పర్మనెంట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి జీవోలు అని చెప్పి దాన్ని మార్చి 40 జీవో తీసుకొచ్చి ఆ 40 జీవోను తీసుకొచ్చి గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడమే కాకుండా దాదాపు 6 ట్యాంకులు కట్టి, గతంలో ఒక ట్యాంక్ ఉంటే నేను ఎమ్మెల్సీగా ఉండేది ఇంకో ట్యాంక్ కట్టే తర్వాత 6 ట్యాంకులు నిర్మించి దాదాపుగా 2 స్టేజ్లు ఉన్నటువంటి 4 స్టేజ్లకి వాటర్ తీసుకొచ్చి వాటర్ను పంప్ చేయడం, నీళ్లు లేని పరిస్థితుల్లో గ్రామంలో నీళ్లు అందించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. మేడం పైన మాట్లాడతాం, మేము ప్రైవేట్ సర్వే చేసుకుంటాం, ఎవరెవరో దొంగలు ఉన్నారు దీంట్లో అంటే, దొంగలు ఉంటే ప్రభుత్వాన్ని చెప్పాలి, చట్టాన్ని నీ చేతుల్లో తీసుకుంటావని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది, దానికంటే ముందు రోజు 19వ తారీఖు 20వ తారీఖున అతను మీటింగ్ పెట్టుకుంటే బాగుండదని చెప్పి నేను 19వ తారీఖునే ఆడ మీటింగ్ పెట్టుకుని భారీ ర్యాలీతో, అంత భయాందోళనలో ఉన్నటువంటి ప్రజలు కూడా భారీ బైక్ ర్యాలీ జరిపి నన్ను ఊరేగింపుగా తీసుకెళ్లి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం, అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అఖిలపక్ష మీటింగ్ చూసి ఓర్వలేక, అబ్బా నేను ఇక్కడ ఉండగానే ప్రాబ్లంలో ఉన్నటువంటి సున్నిపెంట ఇంత ప్రాబ్లంలో ఉంది, ఇన్ని రకాలుగా నోటీసులు ఇస్తే భయం లేకుండా ఇల్లు అడ్డగోలుగా చక్రపాణి రెడ్డి అంట తిరుగుతున్నారని ఒక భయాందోళన సృష్టించాలనే ఉద్దేశంతో ఆ రోజు కలెక్టర్ మీటింగ్ 20వ తారీఖు జరిగింది. కలెక్టర్ ఎదుటనే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వీడు మంది కుట్టినట్టు, వీడు మోసగాడు, వీడు దొంగ, లేకపోతే ఉన్న ఎవడు పుట్టినట్టు ఎవడో ముద్దులాడతాడు, ఇట్లాంటి పదాలతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు 1.5 సేపు మాట్లాడిన మాటల్లో ఒక 5 నిమిషాలు తప్ప 1:25 నిమిషాలు నన్ను తిట్టడం పనిగా పెట్టుకొని, కలెక్టర్ అని చూడకుండా, కలెక్టర్ గారు ఈరోజు సుమోటోగా కేసు బుక్ చేయాలి, చేయకపోతే మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం, మా పార్టీ తరఫున అజిటేషన్ తీసుకొస్తాం. ఎందుకంటే సుమోటోగా తీసుకొని కలెక్టర్ ఎదురుగానే దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినటువంటి ఇళ్ల వద్దనటువంటి ఆడవాళ్ళను కానీ మగవాళ్ళను కానీ ఇష్టం వచ్చినట్టు ఆనా కొడుకులు ఈనా కొడుకులు, నా కుమారుని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆనా కొడుకు ఎట్లా ఈనా కొడుకు ఎట్లా బెదిరించుకోవాలి. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బెదిరించుకోవాలి, అందరూ భయాందోళన గురి చేస్తే రేపు ఎవరు రారు చక్రపాణి రెడ్డి అంటని ఎప్పుడు చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, నువ్వు బతికినంత కాలం చక్రపాణి రెడ్డిని ఉంచుకో, నువ్వు మొగను అయితే నువ్వు ఏమాత్రం కూడా ఉంచుకోలేవు. నువ్వు చక్రపాణి రెడ్డి జీవిత కాలం కూడా నీ చేత కాదు. నువ్వు పారిపోయిన వ్యక్తి, 4.5 సంవత్సరాలు అడ్రస్ లేకుండా, గతంలో నేను ఎమ్మెల్యేకి గెలిచినప్పుడు 6 సంవత్సరాలు 6 మాసాల ముందు వచ్చి ఎలక్షన్లో పాల్గొన్నటువంటి వ్యక్తి నువ్వు. నీ అడ్రస్ లేదు, ఠికానా లేదు, ఎక్కడే కానీ కరోనా టైంలో ఎక్కడ కనపడలే నువ్వు. అటువంటి వ్యక్తి ఈరోజు భయాందోళన చేయాలని చెప్పి నానాగా మాట్లాడితే కూడా నేను 10 రోజుల పాటు ఎక్కడ స్పందించకుండా
మౌనం వహించా. ఎందుకు ఇది చిన్నగా అందరు కొంతమంది సలహా చెప్పడం వల్ల ఎందుకులే వదిలేసేది ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో ఎందుకులే అని చెప్తే మౌనంగా అన్నా. మన్ని మహానాడులో 28వ తారీఖు మళ్ళీ అది 20వ తారీఖు జరిగింది. మళ్ళీ 28, 29వ తారీఖున వెలుగోడులో మళ్ళీ దుర్భాషలు ఆడడం మళ్ళీ మొదలు పెట్టడం. వాడు ఎట్లా పోయినాడు, నేను స్టేట్మెంట్ ఇచ్చినా నా కొడుకు ఎట్లా పోయినాడు, వాడు మంది పుట్టిన నా కొడుకు ఈడు పుట్టినని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలు ఆడిన తర్వాత, నా కొడుకును నన్ను మాట్లాడిన తర్వాత, మా నాయకులను మాట్లాడిన తర్వాత నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పడం జరిగింది. దాంట్లో దిమ్మ తిరిగి అతనికి భయాందోళనకు గురైపోయి అంత జనం ఎక్కడ చూసినా వస్తూ ఉన్నారు, ఎక్కడ పోయినా అతనికి ప్రతిపక్షంలో ఉన్నాను వస్తూ ఉన్నారనే ఒక భయంతో చేతగాని తనంతో ఈరోజు ఓర్వలేక ఈరోజు చేస్తే నిన్న భయంకరంగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లైలో అతనికి ఏం చేయాలో తోచని పరిస్థితి. దాని యొక్క కాపాడుకోవాలి, అతని ప్రెస్టేజ్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మనసు లేని టైంలో నీకు దమ్ముంటే రా, రేపు నేను మీకు ఇచ్చాను నిన్ననే. ఈ రోజు కూడా సోషల్ మీడియాలో పెట్టా, అయ్యా బాబు నేను వెలుగోడులో 10 గంటలకు పాల్గొనబోతున్నాను అని. చంద్రబాబు నాయుడికి భయం ఉంటే 10 గంటలకు పాల్గొనబోతున్నాడని ఎవడన్నా సోషల్ మీడియాలో పెడతాడా? నేను ఆత్మకూరులో 2 చోట్ల పాల్గొనబోతున్నాను అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టా. నీకు భాగంగా మొన్న ఈ యొక్క చాలా మందికి ఈ మధ్యకాలంలో అక్కడ నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా కలెక్టర్ గారు ఎవరో ఒక అడ్వకేటు, కాశీరావు అనే అడ్వకేటు అక్కడ ఈ యొక్క పిల్లు వేయడం వల్ల ఈ యొక్క సున్నిపేటకు సంబంధించిన అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ చాలా ఉన్నాయని చెప్పి హైకోర్టులో పిల్లు వేయడం వల్ల అతను ఎప్పుడేసాడో పిల్లు ఇది నేను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే పిల్లు వేసాడు ఆయన. అప్పుడు దాన్ని రద్దు చేసి మనం పార్టీ జీవన్ తీసుకొచ్చి 21 రద్దు చేసి పార్టీ తీసుకొచ్చి మార్పులు చేయడం వల్ల అది చెల్లకుండా పోవడం వల్ల విత్డ్రా కావడం కూడా జరిగింది. దానిలో భాగంగా మొన్న కలెక్టర్ గారు కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఈ యొక్క సున్నిపేటను గ్రామ పంచాయతీగా కాకుండా దాన్ని నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు పేరు వచ్చింది అనే ఉద్దేశంతో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు పార్టీ జీవో తీసుకొచ్చి వీళ్ళందరికీ రేపు రెగ్యులరైజేషన్ చేస్తే మొత్తం సున్నిపేట వాసులందరూ కూడా వైసీపీ పార్టీలో మమేకమవుతారు, పార్టీకి అండగా నిలబడతారనే ఉద్దేశంతో వచ్చిన వెంటనే బుడ్డా రాజశేఖర్ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే పార్టీ జీవోను రద్దు చేసి ఇలాంటి జీవో అక్కడికి రాదు అని చెప్పి 37 జీవో తీసుకొచ్చి మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు మహానుభావుడు. ఆ రోజుల్లో ఇరిగేషన్ శాఖకి ఏ విధంగా ఉపజెప్పారు, ఈ భూమిని అంతా దోచుకోవడం కోసం బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి తన అనుమాయులు మొత్తం ఎక్కడ చూసినా కబ్జాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో చేసినటువంటి కబ్జాలు బయటపడతాయనే ఉద్దేశంతో పార్టీ జీవోను రద్దు చేసి 37 జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇరిగేషన్ శాఖ ఉపజెప్పడం జరిగింది. ఆ క్రమేణా నేను చాలా కాలంగా పాపం చాలా కలెక్టర్ గారు నోటీసులు ఇవ్వడం వల్ల అందరు సఫర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పాపం ఎప్పుడో ఎంతో మంది ఈ రోజు కూడా పాపం బిక్కుమంటూ నివాసాల్లో నివసిస్తున్నటువంటి వారు మాకు చక్రపాణి రెడ్డి వచ్చింటే రెగ్యులరైజేషన్ చేయించేవాడు అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అందరూ నమ్ముకొనింటే ప్రభుత్వం మారడం, ఇలాంటివన్నీ నోటీసులు ఇవ్వడం, భయాందోళన గురి కావడం, ఎక్కడ చూసినా బుడ్డా రాజశేఖర రెడ్డి ఒక దిక్కు ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంటే ఎవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ అని చెప్పి తెలుసుకోవడం కోసం స్ట్రీట్ సర్వే జరుగుతూ ఉంటే బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు భయంకరంగా ఈ మధ్యకాలంలో భయోత్పాతానికి గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి సున్నిపేటలో ఉన్నటువంటి నిర్వాసితులైనటువంటి ఎవరైతే అక్కడ నివసిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళ మనుషులు సపరేట్ సర్వే పెట్టి ప్రభుత్వం సర్వే కాకుండా ప్రైవేట్ సర్వే కలెక్టర్ ముందర మాట్లాడతాడు. మొన్న పెట్టినాను నేను ఎవరెవరికి ఎన్ని ఎకరాలు దోచుకున్నాను, నువ్వా ఏదో దోచుకుంటే ప్రభుత్వానికి తెలియజేయాలి తప్ప కలెక్టర్ ముందరనే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కలెక్టర్ ఏ విధంగా ఒక మేజిస్ట్రేట్ గా అండి అని చెప్పి మేజిస్ట్రేట్ గా ఆమె ఎందుకు మాట్లాడలేకపోయింది అనేది కూడా మేము మేడంను ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే రాత్రి పొద్దున పోతా చంద్రబాబు నాయుడు జీవితంలోనే లేదు భయపడం, భయం అయితే మేమేం చేయాలి, ఆడికే మీరు కూడా రండి పోదాం నడుచుకుని పోదామని చెప్పొస్తా.
ఇది కాదు ఇక్కడ జనాలు వస్తున్నారు బయట పాపం వచ్చి పలకరి వాళ్ళు వచ్చి కలవలి కూడా ఉన్నారు. రవి రవి మోహన్ రెడ్డి శుభమోహన్ రెడ్డి ఏడాది స్వామి మీరు వచ్చిన వాళ్ళకల్లా ఏడు పైన కూర్చొని అనుకుంటున్నారు ప్లాట్ఫామ్ వరకు ఇబ్బంది కదా. ఫ్లాట్ అంటే వాళ్ళకల్లా ఉంటాం 9 గంటల వరకు పోతాం మళ్ళా కాదు